హలో అండి, నమస్తే. ఇవాల్టి వీడియోలో ముల్లంగి శనగపప్పు వేపుడిని చూపించబోతున్నాను. ముల్లంగి స్మెల్ ఉంటుందని, అలాగే ఘాటుగా ఉంటుందని చాలామంది ఇష్టంగా తినరు. కానీ నేను చెప్పినటువంటి ఈ కాంబినేషన్తో అండ్ ఈ ప్రాసెస్లో మీరు చేసినట్లయితే ముల్లంగి అసలు స్మెల్ లేకుండా, ఘాటుగా లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక చిన్న కప్పు దాకా శనగపప్పును తీసుకుంటున్నానండి. ముల్లంగి శనగపప్పు కాంబినేషన్తో చాలా టేస్టీగా ఉంటుందండి. శనగపప్పుని ఒక గంట పాటు మనం నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల శనగపప్పు అనేది త్వరగా ఉడికిపోతుంది. ఇక్కడ నేను 3 వరకు ముల్లంగిని తీసుకున్నానండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ముల్లంగిని స్కిన్ తీసేసుకోవాలి. ఇలా నీట్గా స్కిన్ తీసేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలండి. చూసారుగా, ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ముల్లంగి పీసెస్ని, అదేవిధంగా గంట సేపు నానబెట్టుకున్నటువంటి శనగపప్పును కూడా తీసుకోవాలి. సరిపడినన్ని వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముల్లంగిని శనగపప్పుని ఉడికించుకుందాం. ముల్లంగి ఉడుకు పట్టేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇలా ఒకసారి పొంగొచ్చిన తర్వాత స్టవ్ను సిమ్లో ఉంచాలి. ఇలా పొంగును మధ్య మధ్యలో తీసివేస్తూ ఉండాలండి. మీరు ఇదే ప్రాసెస్ని కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి. హై ఫ్లేమ్లో 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా సిమ్లోనే ముల్లంగి శనగపప్పు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ మనం చూసుకుంటూ ఉండాలి. ముల్లంగిని ఇలా ముందుగా ఉడికించుకోవడం వల్ల మనము కర్రీ చేసిన తర్వాత ముల్లంగి స్మెల్ లేకుండా ఉంటుందండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ముల్లంగి మెత్తగా ఉడికిపోవాలి. అదేవిధంగా శనగపప్పు కూడా మెత్తగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నీటిని వార్చుకొని మనం ముల్లంగి శనగపప్పుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. కొద్దిగా పసుపు, రుచికి సరిపడ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, 1 హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్, రుచికి సరిపడ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ముల్లంగి ముక్కలకు ముందుగానే ఉప్పు, కారం, పసుపు అన్నీ బాగా కలిసే విధంగా కలుపుకొని ఒక 5 minutes పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కూర తాలింపు కోసం బాండీ పెట్టుకొని ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ పూర్తిగా వేడెక్కిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత పోపు దినుసులు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ మరీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాల్సిన అవసరం లేదండి. ఉల్లిపాయ కాస్త మెత్తబడేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి ముల్లంగి శనగపప్పు మిశ్రమాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ముల్లంగి శనగపప్పు కాంబినేషన్తో చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ముల్లంగి ముక్కలను బాగా కలుపుకోవాలండి. కారపు వాసన అనేది ఎక్కడ రాకుండా ఉప్పు, కారాలు బాగా నూనెలో వేగాలి. అప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. నూనెలో ఇలాగే ఒక 10 minutes వరకు మనము ముల్లంగి వేపుడును వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవడం వల్ల ముల్లంగి అనేది అసలు స్మెల్ లేకుండా, ఘాటుగా లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అన్నీ కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు సిమ్లో మగ్గించుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ముల్లంగి శనగపప్పు వేపుడు రెడీ అయిపోయింది. నేను చెప్పినటువంటి ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ముల్లంగి అసలు స్మెల్ లేకుండా, ఘాటుగా లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. రోటీ, చపాతీలోకి ఈ వేపుడు చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి నా రెసిపీని ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.